హలో ఇయర్స్ మనం ఇప్పుడు హైదరాబాద్లోని రామాంతాపూర్ అనే ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ ఒక ప్రముఖ వ్యక్తి ఇంటిని సందర్శించడానికి వచ్చాము. ఆయనతో కలిసి మాట్లాడటానికి, ఆయన అనుభవాల్ని, ఆయన జీవితంలో ఉన్నటువంటి ఘటాలని తెలుసుకోవడానికి వచ్చాము. సో ఆ వ్యక్తి న్యూస్ రీడర్గా ప్రఖ్యాతులైనటువంటి శాంతి స్వరూప్ గారు. 1983లో ఆయన న్యూస్ రీడర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి 2 దశాబ్దాలకు పైగా తన గాత్రంతో ఆ న్యూస్ అందించి ప్రజలకు ఎప్పటికప్పుడు ఆ వార్తల ద్వారా ఆయన చేరువయ్యారు. న్యూస్ రీడర్ అంటే మనకి మొదటగా గుర్తించే వ్యక్తిగా ఆయన పేరు పొందారు. సో ఇప్పుడు ఆయన ఇంటికి వచ్చాము. రామాంతాపూర్లో రోడ్ నెంబర్ 1లో ఆయన ఇల్లు ఉంది. A1-5. సో ఇప్పుడు ఆయన ఇంటి గేటు దగ్గర ఉన్నాము. ఆ ఇంటికి మేఘవ్య అనే నేమ్ బోర్డు మనకి కనిపిస్తూ ఉంది. సో చాలా ప్రశాంతమైన వాతావరణంలో సో ఈ ఇల్లు మనకి కనిపిస్తూ ఉంది. సో గేటు లోపలికి, ఆ ఇంటి గేటు లోపలికి వచ్చాం. ఇక్కడ ఆయన తన చిన్న కుమారుడు, ఆయనకి 2 కుమారులు, అందులో చిన్న కుమారుడితో కలిసి ఆయన ఇక్కడ ఉంటున్నారు. సో ఆయన తెలుసు మనకి, ఆయన సతీమణి రోజారాణి గారు ఇప్పుడు లేరు. సో 2009లోనే ఆమె పరమపదించారు. సో పెద్ద కుమారుడేమో యుఎస్లో ఉంటారు. సో తను ఇక్కడ 2016 నుంచి ఈ ఇంట్లో ఉంటున్నారు ఆయన. సో ఇల్లు కూడా ఆయన అభిరుచికి తగ్గట్టే మనకి కనిపిస్తుంది. ఆవరణ అంతా కూడా ఒక పక్క స్టైర్ కేసు. సో ఇంటి ఎలివేషన్ కూడా మీకు చూస్తే ఆయన అభిరుచిని ప్రతిబింబించేటట్లు మనకు కనిపిస్తూ ఉంది. సో ఇది శాంతి స్వరూప్ గారి కారు, హోండా కారు. సో అలా మనం ప్రధాన ద్వారం దగ్గరికి వచ్చాము. ఇక్కడ కూడా పూల కుండీలతోటి, ఇవి కూడా ఆయన అభిరుచి తగ్గట్టే మనకి కనిపిస్తూ ఉన్నాయి. మనిషి అంత సింపుల్, ఆయన ఇంటిని కూడా, ఇంటి ఆవరణను కూడా అంత సింపుల్గానే ఆయన పెట్టుకున్నారు. సో ఇది ప్రధానమైన హాలు. ఆ హాలులో శాంతి స్వరూప్ గారు కూర్చొని ఉన్నారు. ఆయన కుర్చీ అయింది. సో ఇటు పక్క మొదట చూస్తే ఎడమ పక్కన పూజ గదిలాగా పెట్టుకున్నారు. సో పైన అందులో దేవుళ్ళ దేవతా విగ్రహాలతో పాటు తన ధర్మపత్ని రోజారాణి గారి ఫోటో కూడా మనకు కనిపిస్తూ ఉంది అక్కడ. అట్లాగే ఇటు కుడి పక్కన మనకి డైనింగ్ టేబుల్ అవి చూడవచ్చు మనం. డైనింగ్ టేబుల్ అవతల కిచెన్ ఉన్నాయి. మీ గోడల మీద కూడా మీకు వెంకటేశ్వర స్వామి ఆయన ప్రతిమ మనకి కనిపిస్తూ ఉంది. అంటే ఆయనకి దైవభక్తి కూడా ఎక్కువ. సో అదంతా కూడా మనకి ఈ ఇంట్లో మనం చూడవచ్చు. అట్లాగే హాలులో ఆయనకు సంబంధించినటువంటి, అలాగే ఆయన సతీమణి రోజారాణి గారికి సంబంధించినటువంటి, అలాగే వాళ్ళ మొత్తం ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫోటోలన్నీ కూడా ఈ షెల్ఫుల్లో మనం చూడవచ్చు. రోజారాణి గారు మంచి నర్తకి. సో ఆమె ట్రైన్డ్ డ్యాన్సర్ ఆమె. అట్లా ఆమెకు సంబంధించిన ఆమె డ్యాన్సర్గా ఉన్నటువంటి ఫోటోలు కూడా మనం ఇక్కడ ఈ గోడల మీద మనం చూడవచ్చు.
సో పెద్ద కుమారుడికి పెళ్ళయి ఆయనకి 2 కుమారులు. సో అట్లాగే ఇక్కడ వినాయకుని విగ్రహం మనం చూడొచ్చు. రోజు ఆయన ఇక్కడ కూర్చొని టీవీని ఇక్కడి నుంచి వీక్షిస్తూ ఉంటారు. సో ఒకప్పుడు తను ఏ టీవీ ద్వారా అయితే, ఏ మాధ్యమం ద్వారా అయితే ప్రజలకు చేరువయ్యారో ఆ మాధ్యమంలో వచ్చినటువంటి ఆ మార్పుల్ని చూస్తూ గమనిస్తూ సో ఆయన కూడా ఆనందిస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా ఆయనకు సంబంధించిన ఒక ప్రపంచం అని మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ఒక పక్కన ఇది 3 బెడ్రూమ్ ఇల్లు. సో ఒక పక్కన ఒక డ్రాయింగ్ రూమ్ కూడా ఉంది. ఇందులో కూడా మనం ఆ వెంకటేశ్వరుని నిలువెత్తు చిత్రపటం మనం చూడవచ్చు ఇక్కడ. అలాగే పైన రోజారాణి గారు డ్యాన్స్ చేస్తున్నటువంటి ఆమె ఫోటోలు. సో చక్కని కళాకృతులు, ఒక పక్కన షెల్ఫ్లో చక్కని కళాకృతులు. సో ఇదంతా కూడా అటు ఇంటి ఆవరణ కానివ్వండి, ఇంటి లోపల కానీ మొత్తం కూడా శాంతి స్వరూపు గారి వారి అభిరుచులు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆసక్తులు ఎలా ఉన్నాయి అన్నీ కూడా ఇవన్నీ కూడా పట్టించేటటువంటి నిదర్శనాలు ఇవన్నీ కూడా. నమస్కారం శాంతి స్వరూప్ గారు. నమస్కారం. సో ఈ ఇంట్లో మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు సార్ ఇక్కడ నుంచి? ఇది కట్టింది 2004 అలా అవుతుంది. ఓకే. నేను 2009 తర్వాత వచ్చాను ఇక్కడికి 2009 తర్వాత వచ్చారు. అంటే టీవీ కాలనీ అని పెట్టారు కదా, అప్పుడంటే ప్రభుత్వం ఇక్కడ దానికోసం దూరదర్శన్లో పనిచేసే వాళ్ళందరూ చాలా ఏళ్ల క్రితం. ఓకే. ఏంటంటే మేమందరం కలిసి ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పెట్టుకుని, ఓకే, మేము అంటే వాళ్ళు ఉచితంగా ఇవ్వాల, అప్పట్లో ఉన్న ధరలకు ఇచ్చారు. ఓకే, ప్రభుత్వ ధరల ప్రకారం ఇచ్చారు. ఓకే, ఇచ్చారు. ఈ స్థలం అంతా కూడా ఆ ముందున్నటువంటి సెమినరీ, ఇది క్రైస్తవ సంస్థది. ఓకే, వాళ్ళు ఇచ్చారు. దాని దగ్గర నుంచి ఇళ్ళు అవి కట్టుకోవటానికి హట్కో కావాల్సినటువంటి రుణ సౌకర్యాన్ని సమకూర్చింది. ఓకే. అప్పుడు కూడా ఒక్కొక్కళ్ళు నెలవారీ కట్టుకుంటూ ఎంత అంటే ఇప్పుడు తక్కువ అనిపిస్తుంది. ఓకే, 250 ఆ టైంలో. ఓకే, అంటే 1980 ఆ ప్రాంతంలో అప్పుడు ఈ స్థలాలు. ఓకే, కట్టంగా 2009కి రెడీ అయిందా మీది? నేను వచ్చింది. ఓకే. అంతకుముందు వేరే మిత్రులందరూ వచ్చారు. ఓకే, ఇళ్ళు కట్టుకున్నారు. అప్పటికి రోజారాణి గారు ఉన్నప్పుడే వచ్చారా? ఓకే, అంటే వచ్చిన కొద్ది జరిగింది అది. ఓకే. సో ఇదంతా ఇదంతా కూడా చూస్తే ఇదంతా మీ అభిరుచికి తగ్గట్టు చేసుకున్నదేనా ఇదంతా కూడా? నిజం చెప్పాలంటే ఇదంతా ఆవిడ అభిరుచి అంతే. ఓకే. చెట్లు కానీ, పుస్తకాలు కానీ, ఈ బొమ్మలు కానీ, అంటే ఇవన్నీ కూడా ఈ జ్ఞాపికలు ఏవైతే ఉన్నాయో ఎక్కువగా తనకు వచ్చినవే. ఓకే, తన జ్ఞాపికలు కాబట్టి నా జ్ఞాపకాలుగా అట్టు పెట్టారు. అట్టు పెట్టుకొని. ఓకే. అలాగే మొత్తం చూస్తే మీకు ఎక్కడ చూసినా రోజారాణి గారు కనిపిస్తున్నారు. ఏ గదిలోకి వెళ్ళినా కూడా, ఇటువైపు ఏ గోడ మీద చూసినా కూడా. సో ఆమెను ఇప్పటికీ కూడా అట్లా మీ మనసులోనే కాదు, ఇటు బయట అంతా కూడా సహధర్మచారం కూడా అంతా వ్యాపించే ఉన్నారనమాట ఇక్కడ అంతా కూడా. నైస్ సార్ అది. సో ఇక్కడ మీరు మీ చిన్న అబ్బాయి, తన పేరు ఏంటంటే అబ్బాయి పేరు? అవ్యయ. ఇప్పుడు అక్కడ పేరు ఎవరిది అది? మేఘ. ఇద్దరు కలిపాము. మేఘాంశు. పెద్ద అబ్బాయి పేరు మేఘాంశ్. ఓకే. చిన్నవాడి పేరు అవ్యయ. సో అందుకని మేఘావ్య అని పెట్టారా?